హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి రెడ్మీ నుంచి త్వరలో రెడ్మీ 15 5G మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఇది మనకి ఈ ప్రెజెంట్ ఇది నాకు లాంచ్ అయితే తెలియదు కానీ కమింగ్ సూన్ అని వాళ్ళు ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారని చెప్పొచ్చు. కాకపోతే మనకి రెడ్మీలో ఇప్పటి వరకు మొబైల్స్ లాంచ్ అయ్యి చాలా రోజులు అయితే అవుతుంది అనమాట. అంటే మనకి రెడ్మీ తప్పితే ప్రతి ఒక్క బ్రాండ్ కూడా మొబైల్స్ లో చాలా ఫాస్ట్ గా లాంచ్ చేస్తుంది. బట్ షామీ ఒకటి మనకి చాలా లేట్ గా మొబైల్స్ అయితే లాంచ్ చేస్తుంది అనమాట. ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ నా రిక్వెస్ట్ అనుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకైతే లైక్ కొట్టేసేయండి. మనం 1K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. అండ్ మీకు చెప్పేది మర్చిపోయినా, ఈ మొబైల్ మనకి హైలైట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇది మనకి 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. ఇక్కడ వీళ్ళు హైలైట్ చేసింది ఏమంటే ఒక్కసారి చార్జ్ చేస్తే మనకి ఇక్కడ 2 డేస్ వరకు వస్తదని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అలాగే నెక్స్ట్ హైలైట్ అయితే మనకి ఇది స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ మీద రాబోతుంది. అంటే ఈ సెగ్మెంట్ లో ఇది బెస్ట్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. నేర్చుకుని మనము ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం అనమాట. ఫ్రెండ్స్, నేనైతే మీకు మంచి జెన్యున్ కంటెంట్ అయితే ఇస్తున్నాను అనమాట. బట్ మీరు కూడా నాకు అంతే మాదిరి సపోర్ట్ చేయాలి. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కొద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే టచ్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా టచ్ ఫినిష్ ఉంటుంది. మనకి ఇది డ్యూల్ స్టీరియో స్పీకర్స్ ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ ఇలాంటి సపోర్ట్ చేయదు. ఇక్కడ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది IP64 వాట్ రేటింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. కానీ మినిమం IP69 ఇచ్చిండాలి. ఈ సెగ్మెంట్ అన్ని మనకి ఆల్మోస్ట్ IP69 వస్తున్నాయి. ఇందులో మనకి NFC కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు అనమాట. డిస్ప్లే విషయానికి వద్దాం. 6.9 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే డ్రాప్ అని చెప్పొచ్చు. మనకి 140 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఈ సెగ్మెంట్ ఇదే ఇక్కడ హైలైట్ అని చెప్పొచ్చు. 140 Hz అంటే మనకి స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటది. మనకి HDR కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ మనకి బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. వైట్ ఎల్లో సపోర్ట్ ఉంది. అంటే మనం ఓటీటీ ప్లాట్ఫామ్ అంతా కూడా ఫుల్ హెచ్డీ చూడొచ్చు అనమాట. ఓటీటీ ప్లాట్ఫామ్ అంతా ఏముంటాయి, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఇలాంటి కొన్ని యాప్స్ మనకి వాటిలో స్ట్రీమ్ చేసినప్పుడు ఫుల్ హెచ్డీ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇంకో మనకి ఓవరాల్ గా డిస్ప్లే అయితే చాలా బెటర్ అనమాట. అంటే మనకి నార్మల్ యూజ్ కి అలాగే జనరల్ యూజ్ కూడా ఈ డిస్ప్లే అయితే కొంచెం బాగుంటుంది. ప్రాసెసర్ విషయానికి వద్దాం. స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారనమాట. చాలా బెస్ట్ ప్రాసెసర్ ఈ సెగ్మెంట్ లో. ఇది మనకి 3 nm బిల్డ్ ప్రాసెసర్. మనకి ఈ ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్ కూడా కొంచెం బాగుంటుంది అని చెప్తున్నారు అనమాట. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది ఆండ్రాయిడ్ 15 రాబోతుంది. Xiaomi హైపర్ ఓఎస్ తో రాబోతుంది. ఇందులో కూడా ఏ ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఫస్ట్ ఏ ఫీచర్ అయితే జెమినీ 8 రాబోతుంది. జెమినీ ఏ అనేది ఆల్మోస్ట్ మనం ఇప్పుడు వచ్చే మొబైల్స్ లో చూస్తున్నాం. అలాగే ఎరేజర్ ఉంది, ఏ ఫోటో ఎన్హాన్స్మెంట్, అలాగే సర్కిల్ సర్చ్, ఈ టైప్ ఏ ఫీచర్స్ ఇందులో ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము కెమెరా విషయానికి వద్దాం. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉందని చెప్పొచ్చు. ఈసారి ఆల్మోస్ట్ కెమెరా డిజైన్ కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టయితే 15 MP ఇచ్చారు. ఇది వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ సెన్సార్ యూజ్ చేస్తారా లేదా అనేది కన్ఫర్మ్ తెలియదు. కాకపోతే మనకి మెయిన్ కెమెరా కూడా మంచిగా పర్ఫార్మ్ చేయగలదు ఫోటో తీసే విషయంలో. అలాగే మనం మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా మనకి ఇక్కడ 2 MP ఇచ్చారు అనమాట. ఇది డెప్త్ కెమెరా మైక్రో కెమెరా అంత కన్ఫర్మ్ తెలియదు. ఫ్రంట్ అయితే 8 MP ఇచ్చారు అనమాట. ఇది ఫ్రంట్ కెమెరాలో అంత ఎక్స్పెండ్ పెట్టుకోవద్దు. ఫోటోస్ హైపర్ డూపర్ వస్తాయని. ఫ్రంట్ కెమెరా నార్మల్ ఫోటోస్, డీసెంట్ ఫోటోస్ కొంచెం బెటర్ గా తీయగలదు అనమాట. ఇంకా నెక్స్ట్ మనము బ్యాటరీ విషయానికి వద్దాం. 7000 mAh బ్యాటరీ రాబోతుంది. వీళ్ళు ఇక్కడ మెసేజ్ చేసిందేమంటే ఒక్కసారి చార్జ్ చేస్తే మనకి 2 డేస్ వరకు వస్తుంది అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. అంటే ఒకసారి మొబైల్ వాడితే తప్పితే మనం అంత కన్ఫర్మ్ చెప్పలేము అన్నమాట. కాకపోతే మనకి 7000 mAh బ్యాటరీ అంటే కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. వాళ్ళు చెప్పిన ప్రకారం 2 డేస్ కూడా వస్తుంది అనమాట. ఇది మనకి 33 వాట్స్ ఫాస్ట్ సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. 33 వాట్స్ అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటది ఫుల్ చార్జ్ చేయడానికి. ఫ్రెండ్స్, ఇంకా మనం ఫైనల్ గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే ఆల్మోస్ట్ క్లియర్ చేస్తామని చెప్పొచ్చు. ఏం లాస్ట్ లో ప్రైస్ చెప్తానని చెప్పే కదా, ఇది మనకి 15,000 లోపల అయితే వస్తుందని చెప్తున్నాను అనమాట. 15,000 లోపల అంటే 14,000 ఉండొచ్చు, లేకపోతే 15,000 కూడా ఉండొచ్చు అనమాట. అంటే ఓవరాల్ గా 15,000 కి ఈ మొబైల్ వస్తుందని చెప్పొచ్చు. అంటే 15,000 కి ఈ మొబైల్ వర్త్ అంటే ఒకవేళ చూస్తే వర్త్ అని చెప్పొచ్చు. కాకపోతే కెమెరాస్ కొంచెం డీసెంట్, మిగతా ఫీచర్స్ కూడా కొంచెం బాగున్నాయి అనమాట. అండ్ లాస్ట్ వరకు మన వీడియోని ఎవరన్నా చూసింటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అని వీడియోకి లైక్ కొట్టేసేయండి. అలాగే బెల్ ఐకాన్ మాత్రం టర్న్ ఆన్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మెసేజ్ వస్తుందని చెప్పొచ్చు అనమాట. ఫ్రెండ్స్, వీడియో చూసే వాళ్ళంతా కూడా మనకి కామెంట్ చేయండి అనమాట. జస్ట్ హాయ్ అని కామెంట్ పెట్టండి. ఒక గ్రీటింగ్ మాదిరిగా అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో.